ఆలస్యమైనప్పుడు నిజమే కలవరపడతాం, భయపడతాం, చింతిస్తాం ప్రత్యేకంగా. అందుకే మీలో ఎవడు చింతించటం వలన తన మూరడెక్కువ చేసుకోగలడు. వస్త్రముల గురించి చింతింపనేలా, మీరు చింతింపనేలా. అడవి పువ్వులు ఎలాగెదుగుచున్నావో అచ్చులే కాదు, పువ్వులను చూడండి ఎలాగెదుగుచున్నావో. ఆలోచించని, అవి కష్టపడవు, వడకవంట. ఆయనను సమస్తమైన వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక దాని వలె అలంకరింపబడలేదు. ఇటు పక్షుల గురించి మాట్లాడుతున్నాడు. ఇటు చూస్తే మరి దేవునికి వాక్యం అంటుంది, మరి పువ్వులను గురించి మాట్లాడుతున్నాడు. వాటి గురించి ఆలోచించండి. అవేం కష్టపడు, అవేం వడకవంట. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి, వాటి కలర్స్ ఏంటి, అవి చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటాయి. ఆయనను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక్క దాని వలన నేను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఇలా. నాట్ ఫర్ దట్ అంటే ఇక్కడ చూసినట్లయితే పక్షులే కాదు, లేదా ఈ పువ్వులే కాదు, ఇక్కడ నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఇలా. అల్ప విశ్వాసులారా, మనం ఏమవుతున్నామంటే విశ్వాసం అల్పమైపోతుంది. కలవరపడుతున్నాం కదా, చింతిస్తున్నాం, భయపడుతున్నాం, బాధపడుతున్నాం. ఇంకా ఉద్యోగం సరిగ్గా లేదని, లేదా ఇంకా పర్మనెంట్ కాలేదని, ఇల్లు కట్టుకోలేదని, ఇంకా వ్యాధి తొలగలేదని, లేదా అనుకున్నది జరగలేదని, పిల్లలు పుట్టలేదని, వివాహం కాలేదని, ఈ విధంగా సమస్యలు, ఇంకా నేను అనుకున్న స్వస్థతను చూడలేదని. అంటే ఈ అనుదిన జీవితంలో కావలసిన వాటిని, సింపుల్ వాటి కొరకు కూడా ఏమవుతున్నామంటే అనేక సార్లు కలవరం చెందుతున్నాం, చింతిస్తున్నాం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడలా. అవును, దేవుడు వాటిని అలంకరిస్తున్నట్ట, దేవుడు వాటిని పోషిస్తున్నట్ట. దేవుడు వాటిని మరి ఇక్కడ చూసినట్లయితే సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో మరి ఒకదాని వల్ల అలంకరింపబడలేదంట. వాటిని అలంకరిస్తున్నాడట, వాటిని పోషిస్తున్నాడట, వాటిని గురించి చింతిస్తే వాటిని మరి కాపాడుతున్నట్టుగా చూస్తాం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రము ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించరు. మనం అన్యజనులం కాదు, పరలోక జనం, ప్రత్యేక జనం, దేవునికై ఏర్పాటు చేయబడ్డ వంశం. అవును, దేవుని చేత ప్రత్యేకించబడ్డ రక్తములు కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. నువ్వు విధంగా చెప్పాలంటే దేవుని కొరకు మనమే దేవుడి రక్తం ద్వారా ప్రత్యేకపరచుకున్నాం. అవును, దేవుడు కూడా ఈ లోకంలో నుంచి, పాపంలో నుంచి, చీకట్లో నుంచి మరి అన్య జనముగా ఉంటున్న మన జీవితాన్ని క్రీస్తు రక్తము ద్వారా వెలుగులోకి తీసుకొచ్చాడు. చీకట్లో ఉన్న, అంధకారంలో ఉన్న మన జీవితాన్ని వెలుగువంతంగా మార్చాడు. కాబట్టి అన్యజనులు వీటి విషయమే విచారిస్తారు, అన్యజనులు వీటికై విచారిస్తారు, కానీ వీటికై మనం విచారించాల్సిన అవసరం లేదంట. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియనంట. ఎంత అద్భుతమైన కార్యం! అవును, ప్రభుకు తెలియను నీకేం కావాలా, నీకేం ఇవ్వాలా, ఏ టైంలో ఇవ్వాలా, ఎటువంటి సమయంలో ఏది అవసరం. చూడండి, పిల్లలకి ఏం కావాలని రేషన్ అడుగుతారా, లేదా ప్రొవిజన్ చేయమని, ఇవ్వమని, తెమ్మని అడుగుతారా, లేదా ఇలా ఉండాలని మన ఇంటిని గురించి చెప్తారా? లేదు పిల్లరా. మరి అవన్నీ కూడా మనమే తల్లి తల్లులుగా వాటన్నిటిని సమకూరుస్తున్నాం, వాటన్నిటిని మనం కూర్చుతున్నాం. ఇవన్నీ అనగా లోకాల్లో ఏమైతే మనకు కావాలో అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడన్నీ మీకు అనుగ్రహింపబడి రేపటి గురించి చింతింపబడి రేపటి దినం దాని సంగతుల గురించి చింతించను. ఏ నాటికి ఆ నాటికి చాలు. అంటే వీటి విషయమై అన్ని జనులాగా మనం ఉండకూడదంట. మరి మనం ఇలా ఏం చేయాలా? వాటి గురించి కదా, మొదట నీతిని రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు అన్నీ అనుగ్రహించబడు. ఇలా చూసిన మీ జీవితం దేవుడు మీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించను గాక. ఏది అవసరమో, ఏది కావాలో రేపటి గురించి చింతించబడు. రేపటి దినం దాన్ని సంగతుల గురించి విచారించను, చింతించను. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఒకవేళ సమస్యలో ఉన్నావా, చిరాకులో ఉన్నావా, నెమ్మది లేదా, సమాధానం లేదా, రేపటి గురించి చింతిస్తున్నావా, రేపు దాని దినము దాని సంగతుల గురించి చింతించను.
ఏ నాటికిడు ఆ నాటికి చాలంట. అంటే రేపటి గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు పిల్లరా. ఏమి కావాలో మన పరలోకమందున నీ తండ్రికి తెలుసంట. కనుక మొదట నీతిని రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు అన్ని నీకు అనుగ్రహించబడని చాలా చక్కగా మనం చూస్తున్నాం. ఇదే లూకా సువార్త 12వ అధ్యాయం 22వ వచనం కనుక చూస్తే, అంతటైన శిష్యులతో ఇట్లను ఈ హేతు చేత ఏమి తిందును, మళ్ళా సేమ్ మాట్లాడు, ఏమి ప్రాణం కూర్చాను, ఏమి ధరించుకుందాం అని దేహం కూర్చొని చింతించకూడదు. ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి కావా. కాకుల సంగతిని పక్షుల సంగతిని విచారించి చూడి, అవిత్తవు కోయవు, వాటికి గరిసలేదు, కొట్టు లేదంట. వాటికి రేపటి గురించి తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, వాటికి ఏం గరిసలేదు, కొట్టు లేదు, దాచుకోవంట. అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు. ఇలా చూసిన మీ చేతులు వాటి కంటే వాటిని పోషిస్తున్నాడు. గరిస లేకపోయినా, కొట్టు లేకపోయినా, దాచుకోకపోయినా వాటి సంగతిని అసలు విచారించి చూడండి. అవి విత్తవు, కోయవు, గరిస లేదు, కొట్టు లేదు, ఆయన వాటికేమీ లేకపోయినా వాటిని పోషిస్తానంట. ఇశ్రాయేలు ప్రజల్ని 40 ఏండ్లు మన్నాతో పోషించినట్లుగా చూస్తాడు. మీ జీవితాన్ని కాసిన నీరు ఇస్తాడు, ఆహారం ఇస్తాడు, వస్త్రాలు ఇస్తాడు. మరి కుటుంబానికి కావాల్సిన, పిల్లలకు కావాల్సిన. ఒకవేళ నీ జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నావేమో, అప్పుల చేత బాధపడుతున్నావేమో, ఇంట్లో నెమ్మది లేదేమో, కాకుల సంగతి విచారించి చూడండి, పక్షుల గురించి ఆలోచించండి, దేవునికి వాక్యం పువ్వులను చూడండి. దేవుని అక్కడ బైబిల్ చూస్తే మరి అడవి గడ్డిని చూడండి ఎంత చక్కగా అలంకరిస్తున్నాడు. ఆయనను దేవుడు వీటన్నిటి పోషించుతున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరి మీరు ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకున్నాడు. అంటే వీటికై, సామాన్యమైన వాటికై అన్యజనులే ఎందుకు చింతిస్తున్నారు? కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటి గురించి మీరు అలాగూ చింతింపలేదా? పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించు. పడకవు, కష్టపడవు, ఆయనను సమస్త వైభవంతో కూడా సొలొమోను సైతం వీటిలో ఒక దాని వల్ల అలంకరింపబడలేదని మీతో చెప్పు. నేడు పొలములోండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినట్ల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా, మరి ఎంతో నిశ్చయముగా వస్త్రం నిచ్చును, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని విచారింపబడి అనుమానం కలిగి ఉండేది. నిజమే విచారిస్తున్నవా? అనుమానం కలిగి ఉన్నవా? ఎలా ఇది జరుగుతుంది, ఎలా ఇది తీరుతుంది, ఎలా ఇది కట్టుకుంటారు, ఎలా నీ జీవితం ముందుకు సాగుతుంది? ఈ విధంగా మనకు కావలసిన వాటిని మనమై ఏమవుతున్నామంటే అనేక సార్లు అనుమానం కలిగి ఉంటున్నాం. అనేక సార్లు వరల్డ్లీ థింగ్స్ అంటే లోకములో ఉన్న వాటికై మనం విచారిస్తున్నాం. కాబట్టి నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నీకు కావలసినవి ప్రభువుకు, తండ్రికి తెలుసు. నీకు కావలసినవన్నీ ఆయనకు తెలుసు. నీకేం కావాలో తెలుసు. ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కావలసినవన్నీ ఇచ్చినట్ట. మొదటి పాయింట్ మాట్లాడుతున్నా, మీకు కావలసినవి కావలసినంత ఇచ్చినాం. చూడండి, ఒకవేళ మనం భోజనం చేయాలనుకోండి, రైస్ మనకెంత రైస్ పెట్టి, తల్లి రైస్ పెట్టింది అనుకోండి, తల్లి కానీ కావలసినంత పెడతాం. కొంచెం 5 ఇడ్లీలు తినగలరు అనుకోండి, ఒక ఇడ్లీ ఇస్తే ఎలా ఉండదు, అది ఇచ్చినట్టే కానీ కావలసినంత కాదు. అలాగే మన జీవితంలో మనకేదైతే కావాలో కావలసినవి కావలసినంతగా ఇస్తాడు. మరలా మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే నీకెంత కావాలా, ఎంతది కావాలా, ఎంత కావాలా, దాన్ని కావలసింది సరిపోనట్టు కాదు, కావలసినవి కావలసినంతగా, అనగా తినగా తృప్తి నొందగా ఇంకా మిగిలిపోవునంతగా ఈ దేవుడు నిన్ను దీవించగలడు, ఆశీర్వదించగలడు. ఈ లైవ్ చూస్తున్నా మీ అందరి జీవితంలో మీకు కావలసినవన్నీ ఆయనకు తెలుసు. అవును, పరలోకమందున తండ్రికి తెలుసు అంట. అయితే నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని చేస్తా అని దేవుని యొక్క వాక్యం అంటుంది. అవును, వీటన్నిటిని పోషిస్తున్న దేవుడు నీకు కావలసినవి ఇస్తాడు. కావలసినవి కాదు, కావలసినవి కావలసినంతగా ఇచ్చే దేవుడు ఆయన. ఆదికాండం కనుక 33వ అధ్యాయం కనుక చూసినట్లయితే 9వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు ఏసావు, సహోదరా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోని అని చెప్పి. ఇక్కడ చూస్తే యాకోబుని ఎదుర్కోవడానికి ఏసావు వస్తున్నాడు, చంపివేస్తున్నాడేమని యాకోబు భయపడుతున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు ఇద్దరు కలిసినప్పుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు. అప్పుడు ఏసావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉంది. ఏసావు అంటుండే, యాకోబు ఇస్తున్నాడు తన మందలోంచి, తన కలిగిన దాంట్లోంచి
తను పొందిన ఆశీర్వాదం నుంచి కొంత ఇస్తున్నప్పుడు అంటున్నాడు కదా, నాకు కావలసినంత ఉంది. అంటే ఏసావు కూడా ఈ భూమి మీద తనకు కావలసినంతగా దీవించాడు. సరిగా దేవుళ్ళు లేకపోయినప్పటికీ కూడా మరి ఇక్కడ చూస్తే మరి ఎంతగానో దీవించబడినట్లుగా చూస్తున్నాడు. అప్పుడు యాకోబు ఇట్లు కాదు, నీ కటాక్షం నా మీద నుండి ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకును, దేవుని ముఖము చూచినట్టు నీ ముఖము చూచి తిని ఈ కటాక్షం నా మీదకి వచ్చినది కదా, నేను నీ ఎత్తుకు వచ్చి తెచ్చిన ఈ కానుకను చిత్తగించి పుచ్చుకున్నాను, దేవుడు నన్ను కనికరించను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతం చేసింది కనుక అతడు దాన్ని పుచ్చుకొని, అంటే యాకోబు దగ్గర కావలసినంతగా దీవించినట్లుగా చూస్తాడు. ఇటు ఏసావు కూడా అంతే ఉన్నాడంట. మరి ఏసావు వంటి భ్రష్టుడు లేదని దేవునికి వాక్యం, కానీ లోకపరంగా ఫిజికల్ గా బ్లెస్ అవుతున్నాడు. ఆత్మీయంగా శారీరకంగా కూడా కావలసినంత ఉన్నదని ఇక్కడ యాకోబు కూడా అంటున్నాడు. ఇక్కడ మీ జీవితాన్ని చూసినప్పుడు ఎలాగుందంటే కావలసినంతగా ఉందంట. మరి బతిలాడగా బలవంతం చేయగా, మరి యాకోబు దగ్గర బలవంతము చేయగా అతను ఏసావు పుచ్చుకున్నట్లుగా చూస్తున్నాడు. అంటే నీ జీవితంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని యాకోబు నిజమే మరి ఏసావు దగ్గర నుంచి, ఇంటి దగ్గర నుంచి పారిపోయి లాభానింటికి వెళ్ళిపోయాడు, తన మామగారింటికి వెళ్ళిపోయాడు. అనేక సంవత్సరాలు బాధింపబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, జీతం మార్చబడ్డది. అయినా ఒక దినం వచ్చినప్పుడు ఎలాగో దేవుడు దీవించిందంటే కావలసినంతగా దేవుడు దీవించినట్లుగా చూస్తున్నాం. ఈ లైఫ్ అనంతరం మీ జీవితం కూడా అలాగూ ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఇందులో మరి రెండో విషయం ఏంటంటే, కావలసిన దానికంటే బహు విస్తారంగా దేవుడు నన్ను దీవించగలడు పిల్లరా. అందుకే నిర్గమాకాండం కొన్ని విషయాలు చూద్దాం. నిర్గమాకాండం 36వ అధ్యాయం 5వ వచనం, 36 5th వర్స్ చెప్తున్నా, మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవకులకు ప్రజలకు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా, అంటే ఈయన కడుతున్న గుడారము, ఈ మందిరము ఏదైతే సేవ ఉందో ఆ సేవకై మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు ఎలా తీసుకొస్తున్నారంటే కావలసిన దానికంటే బహు విస్తారంగా అంట. అవును, ప్రభు నీ జీవితంలో కూడా అలా చేయగలరు. కావలసినంత కాదు, కావలసిన దానికంటే బహు విస్తారంగా అంట. అట్టి కృప నీకు ఇచ్చిన గాక, అలాగూ దేవుడు దీవించిన గాక. కావలసిన దానికంటే బహు విస్తారముగా జీవితంలోకి వచ్చిన గాక. ఎంత అద్భుతమైన కార్యం! అన్నటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం గాక. మరి దేవుని పని చేస్తున్నా మరి మోషే దగ్గరికి ప్రజలు ఎలాగొస్తున్నారంటే, ఎలా ప్రేరేపించబడుతున్నారంటే, ఎలా తెస్తున్నారంటే, ఎలా దేవునికి ఇస్తున్నారంటే, ఎలా చేస్తున్నారంటే కావలసినంత కాదు, కావలసిన దానికంటే బహు విస్తారంగా చేస్తున్నట్టుగా వాక్యంలో చూస్తున్నాం. అదే బైబిల్ గనుక మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మరి 1వ వచనాన్ని కనుక చూసినట్లయితే 5వ వచనం, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలిపోదు, ఆకలి కొన్నవారు ఆకలి తిందురు, గొడ్రాలు 7 పిల్లల్ని కను, అనేకమైన పిల్లలు కనది కృషించిపోనట్ట. అంటే ఇక్కడ చూస్తే విశ్వసించిన వారి జీవితంలో తృప్తిగా భుజించువారు అన్నము కావాలని కూలిపోదు, ఆకలి కొన్నవారు ఆకలి తిందురు, గొడ్రాలు 7 పిల్లల్ని కనునంట. అంటే తృప్తిపరుస్తున్నాడు. ఇక్కడ కావలసిన దానికంటే విస్తారంగా ఇచ్చే దేవుడిని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా తేటగా తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అవును, ఇలా చూస్తున్న మీ జీవితంలో అలాగూ ప్రభు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మరి మూడో విషయం ఏంటంటే, కావలసినది అడిగి కావలసినది ఇక్కడ చూస్తే మూడో విషయాన్ని చూద్దామండి. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలనో మనవి ఏమిటి, రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించదని ఆమెతో చెప్పగా, అంటే ఏమి కావాలని అడిగి ఇక్కడ రాజు ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. అలాగే మన జీవితంలో మనకు కావలసింది ఏమైతుందో అది అడిగి ఇచ్చే దేవుడు ఆయన. మరలా అంటున్నా, చూద్దాం. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం అంటే, రాజు రాణి అయిన
ఎస్తేరు నీకేం కావాలను, నీ మనవి ఏమిటి, రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదన్న ఆమెతో చెప్పగా, అంటే ఏదైతుందో ఆమెను ఎలా అంటే ఆమె మీద దయ చూపించి రాజు అంటున్నాడు, రాణి అని ఎస్తేరు నీకేం కావాలా? అప్పుడు ప్రభు చాలా మంది గుడ్డివాడిని మరి చూసినప్పుడు ప్రభు అంటాడు, నీకేం కావాలా, వాట్ యు వాంట్, నీకేం కావాలని అడిగి వారికి ఇచ్చినట్లుగా చూస్తున్నాడు. సొలొమోను అదే అడిగాడు, నీకేం కావాలా, తనకు జ్ఞానం కావాలన్నాడు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా వాక్యములో రేపడు. అంటే మనకు కావలసిన దాన్ని అడిగి దేవుడిచ్చే దేవుడు ఆయన. మరి మీ జీవితంలో అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం కలుగుగాక. మనకు కావలసిన వచ్చి ప్రభు అండి మరి మన జీవితంలో, మన వ్యక్తిగతంగా మరి నీ జీవితంలో నీకు ఏది కావాలి ప్రభుకు తెలుసు ప్రియులారా. మరి వాటికే మనం చింతించక, విచారించక, మరి దుఃఖపడక, బాధపడక, మన విశ్వాసంతో విశ్వసించి నమ్మి ప్రభా నాకు కావలసినవన్నీ నాకు ఇచ్చే మంచి దేవుడు అని మనం ఎప్పుడైతే విశ్వసిస్తే నమ్ముతామో మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య మీకు అనుగ్రహించను గాక. దయచేసి కళ్ళు మూసుకుంటే ప్రార్థించి ముగిస్తానండి. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. ఈ నామములో తండ్రి మాకు కావలసినవన్నీ మాకు ఇచ్చే మంచి దేవుడు ఆయన. ఎవరైతే ఏది కావాలని అడుగుతున్నారో అది ఆయన తల్లిదండ్రులు పిల్లలకి ఎలాగా కావలసిన వాటిని ఇస్తారు, అలాగే లోకమందున నీ తండ్రి అంటున్నావు ఆయన. అవును, తను దేని గురించి విచారించొద్దు అంటున్నావు ప్రభా, చింతించొద్దు అంటున్నావు నాయన. కాకుల సంగతి గురించి విచారించమంటున్నావు, అడుగడ్డిని చూడమంటున్నావు నాయన. పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో చూడమంటున్నావు. దేనికై విచారించక, దుఃఖించక, కావలసిన వాటిని ఇచ్చే దేవుడు అని మీ మీద పూర్తి విశ్వాసం ఉంచినట్లుగా సాయం చేయమని, రోగులైన వారిని బాగు చేయండి. వారి అక్కర్లు, వారి అవసరతలు అన్ని కూడా తీర్చి మీ నామములో దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.